హలో వెల్కమ్ టు మై ఛానల్ దట్ ఈస్ పటాకపిల్ల వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి బిహెచ్ఎల్. సో ఎంటైర్ బిహెచ్ఎల్ నేను చూపిస్తాను. ఇది ఎంట్రన్స్, అక్కడ నుంచి అలా రావాలి. అక్కడ నుంచి నేను వర్షం పడ్డప్పుడు పోయినా ఫ్రెండ్స్. సో అలా వాటరీ గ్రీనరీ బాగుంది. అక్కడ నుంచి ఇక్కడ పార్క్ ఉంటుంది. సో చాలా బాగుంటుంది. నేచర్ అనేది చాలా బాగుంటుంది. ఎవరైతే నేచర్ లవర్స్ ఉన్నారో వాళ్ళకి చాలా నచ్చుతుంది ఈ ప్లేస్ అనమాట. సో లెట్స్ ఎక్స్ప్లోర్ బిహెచ్ఎల్. నేను మొత్తం పిన్ టు పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా ఇంత టాలెంటెడ్ ఉంటుంది, ఎక్కడ ఏముంటుందని. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ ఎంట్రన్స్ అవ్వగానే ఇలా పార్క్ ఉంటుంది అనమాట సైడ్కి. అక్కడ చూసారా ఫ్రెండ్స్, బాయ్స్ రీల్స్ చేస్తున్నారు అనమాట. సో అక్కడ నుంచి అసలు చాలా బాగుంటుంది వ్యూ మాత్రం. మొత్తం గ్రీనరీ, అటు ఇటు చెట్లు, మధ్యలో దారి, రోడ్డు. అసలు ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, అది అక్కడ నుంచి ఇక్కడ పార్క్ అనమాట. అదంతా చూడ, ఇక్కడ జిరాఫీ, డైనోస్ అవన్నీ ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇటు కాలనీ అనమాట. ఇటు క్వార్టర్స్, అవి బీచ్లో పనిచేసే వాళ్ళు క్వార్టర్స్ ఉంటాయి కదా, అందులో ఇది కాలనీ అనమాట. అలా వచ్చేసి ఒక లుక్ వేసుకోండి ఫ్రెండ్స్, అసలు ఎంత బాగుంది అనేది. చూడండి ఫ్రెండ్స్, అసలు ఇక్కడ డైనోసార్స్ ఉంది చూడండి. అక్కడ నుంచి ఇక్కడ వరకు లెంత్లో పార్క్ ఉంటుంది. బట్ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ప్లాంట్స్, ట్రీస్ చిన్న చిన్నవి మొత్తం గ్రో అయినాయి. అందులో నడవనికి ఉండదు ప్లేస్. సో లెట్స్ ఎక్స్ప్లోర్ ఇట్. ఆ సన్సెట్ చూడండి ఫ్రెండ్స్, అసలు ఆ చెట్ల మధ్య నుంచి అలా సన్ రైజెస్ వస్తుంటే ఎంత బాగుందో అసలుకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ అనమాట. చాలా మందికి నచ్చుతుంది ఈ ప్లేస్. అండ్ మోర్ ఓవర్ చాలా మందికి ఈ ప్లేస్ తెలిసే ఉంటుంది. మ్యాక్సిమం తెలియని వాళ్ళకి ఈ వీడియో. చూడండి ఫ్రెండ్స్, అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది. అసలు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత బాగుంటుంది గ్రీనరీ తోట అనేది. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఫోటోషూట్స్కి అయినా దేనికైనా చాలా మంచి ప్లేస్ అనమాట తీసుకోవడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా ఫోటోషూట్స్ చేసుకోవాలంటే మనీ ఇచ్చి పే చేయాలి ఫ్రెండ్స్ బై అవర్. అదే ఇక్కడ ఫ్రీగా మన నేచరే ఇస్తుంది ఫ్రెండ్స్ బ్యూటీని. అలా చాలా బాగుంటుంది నేచర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా ఫోటోషూట్స్ చేసుకోవాలంటే మనీ ఇచ్చి పే చేయాలి ఫ్రెండ్స్ బై అవర్. అదే ఇక్కడ ఫ్రీగా మన నేచరే ఇస్తుంది ఫ్రెండ్స్ బ్యూటీని. అలా చాలా బాగుంటుంది. నేచర్ ఈజ్ అ సీక్రెట్ ఫ్రెండ్స్ ఫర్ ద స్ట్రెస్ రిలీఫ్. నేచర్ అనేది చాలా స్ట్రెస్ రిలీఫ్ని చేస్తుంది మనకి. సో టెన్షన్స్ ఏమైనా ఉన్నా కూడా అలా వర్షం పడుతుంది, చిన్న లైట్ వర్షం పడుతుంది, అలా వినుకుంటా బర్డ్స్ పెట్టుకొని సాంగ్స్ వినుకుంటూ వెళ్తే అసలు ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. సో చూద్దాం ఎలా ఉండబోతుందో అని. మొత్తం మీకు పిన్ టు పాయింట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుందని. సో అదేమో చిన్ని పార్క్ అనమాట. చిన్నపిల్లలు సండే వచ్చిందంటే చాలామంది పేరెంట్స్ వాళ్ళ చిల్డ్రన్స్ వస్తారు. ఇంకొక పార్క్ కూడా ఉంటుంది, ఆ పార్క్ కూడా చూపిస్తాను. వెళ్తుంటా అంటే మనకి ఏటీఎం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇక్కడ క్వార్టర్స్లో వీళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళకి ఏటీఎం అనమాట. బిహెచ్ఎల్లో చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, చాలా ప్లేసెస్ బాగుంటాయి. మొత్తం ఇలానే ఉంటుంది. ఓన్లీ బిహెచ్ఎల్లో వర్క్ చేసే వాళ్ళకి ఇక్కడ క్వార్టర్స్ ఇస్తారనమాట. క్రాస్ చేస్తున్నా ఫ్రెండ్స్, నెవర్ యూస్ ఫోన్స్ వైల్ క్రాసింగ్ ద రోడ్. బట్ నేను ఏదో బ్లాగ్ చేస్తున్నాను అలా క్రాస్ చేస్తాను, కానీ మీరు మాత్రం అలా క్రాస్ చేయకండి. సో నేను వెళ్ళేసరికి అరౌండ్ టైం వచ్చేసి 5:30, 5:40 అలా అవుతుంది ఫ్రెండ్స్. సో వర్షం పడింది కాబట్టి ఇంకా చాలా వెదర్ అనేది బాగుంది. ప్లస్ క్లౌడీగా ఆ గ్రీనరీతో చాలా బాగుంది. సో మీకు చూపిస్తాను ఎలా ఉండబోతుందో అనేది. ఒక రౌండ్ వేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగుందంటే అంత బాగుంటుంది. ఇది సెంటర్ అనమాట, వెహికల్స్ అవి ఇవి మూవ్ అవుతుంది. ఇప్పటిదాకా ఇక్కడ చూసారు, ఇది పానీపూరి, ఇది షాప్స్ ఫ్రెండ్స్. బట్ ఇప్పుడు ఏమో మరి ఈరోజు ఓపెన్ చేయలేదు. రోడ్ క్రాసింగ్ చూపెడతాను ఫ్రెండ్స్. అసలు సిసలైన కథ ఇప్పుడుంది ఫ్రెండ్స్. కథ ఇప్పుడుంది ఫ్రెండ్స్.
ఇదంతా పార్కింగ్ అనమాట. జాగింగ్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి ఇక్కడ పార్కింగ్, బైక్స్, కార్స్ పెడతారు. సో ఇది వాక్వే. సో ఇక్కడ స్టాచ్యూ ఉంటుంది, ఇందులో నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అక్కడ సన్ సెట్ అవుతూ అసలు ఎంత బాగుంటుంది అంటే చాలా పీస్ ఉంటుంది. చాలామంది వాళ్ళ ఇయర్ పోడ్స్ పెట్టుకొని అలా జాగింగ్ చేసుకుంటూ సాంగ్స్ వినుకుంటూ ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. అసలు చాలా మంచి ప్లేస్. ఐ సజెస్ట్ ఆల్ ఆఫ్ యూ గైస్. సో ప్లీజ్ డేకి అట్లీస్ట్ మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా అలా పార్క్కి వెళ్ళండి. మీకు చాలా అంటే చాలా స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. సో ఐ సజెస్ట్ యూ గైస్, సో గో టు ద పార్క్స్. మీకు చాలామందికి తెలుసు ఎంత రిలీఫ్ ఉంటుందంటే చాలా రిలీఫ్ ఉంటుంది. సో ఐ సజెస్ట్ యూ గైస్ టు గో టు పార్క్స్. ఏదైనా మీ నియర్ బై పార్క్స్ అయినా వెళ్ళండి, బిహెచ్ఎల్కి రావాలని అంటలేను, నియర్ బై ఉన్న పార్క్స్కి అయినా వెళ్ళండి. సో అలా సాంగ్స్ పెట్టుకుంటూ అలా నడుచుకుంటూ అయినా వెళ్ళండి. ఆ గ్రీనరీ చూసి ఆ చెట్లను చూసి మనకి మిస్మరైజింగ్గా ఉంటుంది. అసలు చాలా బాగుంటుంది. కొంచెంకైనా చాలా స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది అన్నమాట. సో ఐ సజెస్ట్ ఎవ్రీ వన్ షుడ్ డూ యోగా, ఎక్సర్సైజెస్ ఆర్ జాగింగ్ లాగానే చేయాలి. సో డోంట్ ఫీల్ డిప్రెస్డ్ బై యువర్ వర్క్ సంథింగ్ అన్న, ఏమైనా రిలేషన్షిప్ వల్లైనా దేని వల్లైనా డిప్రెస్ అవ్వకండి. సో లెట్స్ మూవ్ ఆన్. సో చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మీరు ముందు ఇంకా చాలా వ్లాగ్స్ చూస్తారు, కానీ ఇది కూడా చాలా బాగుంటుంది. వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్. అండ్ చాలామందికి ఈ ప్లేస్ ఫేవరెట్ అయిపోద్ది. ఇడికి వచ్చారంటే చూడండి ఫ్రెండ్స్, అసలు ఎంత బాగుందో. అసలు గ్రీనరీతో చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీకు నేను ఎక్స్ప్లోర్ చేస్తాను ఇంకా. కానీ ఫ్రెండ్స్, నేను ఏదో అనుకుంటా, ఈ ప్లేస్ వచ్చేసి ఇలా టీ టైమ్స్, ఫాస్ట్ ఫుడ్, ఇంకా బిస్కెట్స్ అవి ఇవి ఉంటాయి అన్నమాట. ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. సో నేను వాక్వే నుంచి ఇటు బయటకు వచ్చాను ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా మందికి డిస్టర్బెన్స్ అవుతుంది కదా ఫ్రెండ్స్. వాళ్ళు ఏదో పీస్ కోసం అని పార్కింగ్ కోసం నేను ఇట్లా లాక్ చేస్తూ వాళ్ళంతా ఫ్రేమ్లోకి వస్తున్నారు. సో అదంతా కొందరికి నచ్చదు కదా ఫ్రెండ్స్. సో నేను వాళ్ళ నుంచి కొంచెం సపరేట్ అయ్యి రోడ్ మీదకి వచ్చాను. సో మీకు చూపెడదామని. వాళ్ళని కూడా డిస్టర్బ్ కాకుండా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఎందుకు వాళ్ళని డిస్టర్బ్ చేయడం చెప్పండి, మన పని ఏదో మనం చూసుకుంటే అయిపోతాయి కదా ఫ్రెండ్స్, అంతే. ఇంకా చూద్దాము. మీకు క్రికెట్ ఏరియా, షటిల్ ఏరియా అండ్ ఇంకొక పార్క్ ఉంటుంది, అది చూపిస్తాను. ఇది క్రికెట్ ఏరియా ఫ్రెండ్స్, ఇదంతా క్రికెట్ ఏరియా. సో చూసారు కదా ఫ్రెండ్స్, అసలు స్కై ఎంత బాగుందంటే చాలా బాగుంది కదా. ఆ క్లౌడీతో బ్లూతో చాలా బాగుంది. ఇంకా ఇటు వచ్చేసి షటిల్ ఏరియా ఇది. సో దీని ఆపోజిట్లో క్రికెట్ ఏరియా. సో విల్ గో టు షటిల్ ఏరియా. సో షటిల్ ఏరియా లోపలికి వెళ్ళబోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, షటిల్ ఏరియా కూడా చాలా బాగుంటుంది. సో చాలామంది ఆడతారు. నేను వెళ్ళింది సండే కాబట్టి అలా చాలామంది ఉన్నారు. ఇంకా నేను పోయినప్పుడు వర్షం పడింది ఫ్రెండ్స్, అందుకే బురద ఉంది. సో ఇటు ప్లే ఏరియా. సో క్రికెట్ ఆడతారు. సో మార్నింగ్ చిన్నపిల్లలు ఎక్సర్సైజ్ కూడా చేస్తారు, బట్ ఇప్పుడైతే ప్రస్తుతానికి క్రికెట్ ఆడుతున్నారు. నేను ఈవినింగ్ టైం వెళ్ళాను. సో లెట్స్ గో ఇన్సైడ్ అండ్ ఐ విల్ షో యూ గైస్. సో దిస్ ఈస్ వాట్. చూడండి ఫ్రెండ్స్, అసలు ఎంత పెద్ద అంటే చాలా పెద్దగా ఉంటుంది అసలు గ్రౌండ్, క్రికెట్ గ్రౌండ్. ఇది చిన్నపిల్లల వాళ్ళకి గ్రౌండ్ అనమాట, ఇది పెద్దవాళ్ళకి క్రికెట్ ఏరియా. సో నేను పార్క్లోకి పేరుకి ఎంట్రీ అయినా ఫ్రెండ్స్. సో నేను కొంచెం చిల్ అవుట్ అవ్వడానికి కార్న్ తీసుకున్నా. సో ఆయన అడుగుతుండు ఫ్రెండ్స్, అసలు నీకు బటర్ కావాలన్నా సాల్ట్ కావాలన్నా అవి ఇవన్నీ. నాకు ఏమొద్దు, ఒక ప్లేన్ చేసి అన్న. సో చేస్తుండు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అది ఆ చిన్న బాక్స్ 30 రూపీస్ అట ఫ్రెండ్స్. ఏం చేద్దాం ఫ్రెండ్స్, పైసాతో పని ఫ్రెండ్స్ ఈ కాలంలో అసలు. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఫస్ట్ చూపెట్టింది చిన్న పార్క్, ఇది కొంచెం పెద్ద పార్క్. అలా చిల్ అవ్వుకుంటూ అలా తింటాను ఫ్రెండ్స్, ఎంజాయ్ చేస్తాను. తిన్నాక మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అసలు అంతా చాలా బాగుంటుంది అసలు. ఐ లవ్ బిహెచ్ఎల్ అని ఉంటుంది అక్కడ. సో టోటల్ ఒక లుక్ వేసుకోండి ఫ్రెండ్స్. అవుతూ అలా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ అలా తిన్నాను అనమాట. సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ ఫ్రెండ్స్, బట్ నేను ట్రై చేస్తున్నాను మీకు ఎక్స్ప్లోర్ చేయడానికి.
సో నేను ఒక్కదాన్నే వచ్చాను ఫ్రెండ్స్. సో బోర్ కొడుతుంది ఇక్కడ. అందరు అనుకుంటున్న ఫ్రెండ్స్ అసలు ఏమైంది ఈ పిల్ల ఇలా మాట్లాడుతుందని. సో వాళ్ళకి తెలియదు కదా ఫ్రెండ్స్ నేను వ్లాగ్ చేస్తున్నట్టు. సో మీకోసం నేను నైట్ వరకు కూడా ఉండి చూపిస్తాను. లెట్స్ ట్రై చేస్తాను. ఒకవేళ వర్షం వస్తే చెప్పలేం, ట్రై చేస్తా. సో మీరు చూసినట్టయితే నా బ్యాక్ సైడ్ చూసారు కదా ఫ్రెండ్స్, అసలుకు మొత్తము రెనోవేషన్ అవుతుంది ఫ్రెండ్స్. అసలు అక్కడ ఆ ప్లేస్లో ట్రీ ఉండాలి, ట్రీతో పాటు లైటింగ్ ఉంటుంది, బట్ మొత్తం తీసేస్తున్నారు ఫ్రెండ్స్. మొత్తం అక్కడ ఇసుక వేశారు. నేను రాక చాలా డేస్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకప్పుడు నేను జాగింగ్కి వచ్చేదాన్ని అన్నమాట ఇడికి. కొత్తగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకు. ఈ నేచర్ని చూస్తుంటే నాకు ఒక సాంగ్ గుర్తుకొస్తుంది ఫ్రెండ్స్, స్వర్గమేరా. స్వాగతించనే పాదాలు మోపగానే రాజా వైభోగమే చెంపలే మీటనే నన్ను చూసి చూడ ఫ్రెండ్స్ అసలు నాకు దూల చాలా ఫ్రెండ్స్ అసలుకు అదే చాలా ఎంజాయ్ చేస్తూ అక్కడ ఇక్కడ కూర్చొని ఉంటే అది వచ్చింది, నేనే పిలిచాను. దిస్ ఈస్ ద నైట్ వ్యూ. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది లైటింగ్స్ తోటి అలా చాలా బాగుంటుంది. అలా ఇక్కడ ఒక ట్రీ ఉండే అనమాట. ఇప్పటిదాకా మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, అలా ఒక ట్రీ ఉంటుంది. సో దిస్ ఈస్ ద నైట్ వ్యూ. సో యూజ్ డస్ట్బిన్స్ ఫ్రెండ్స్, డోంట్ త్రో ఎనీవేర్, అవాయిడ్ ప్లాస్టిక్ ఫ్రెండ్స్. అబ్బో. సో ఇక నేను వెళ్ళబోతున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా లేట్ అయింది. నేను మళ్ళీ వర్షం అలా వచ్చేలా ఉంది ఫ్రెండ్స్. సో క్లౌడీగా ఉంది. సో మళ్ళీ తడిచిపోతే ఎలా అని ముందే బయలుదేరుతున్నా ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్, మీకు ఎక్కువ నైట్ వ్యూ చూపెట్టలేదు. నేను చూపెడదామని ట్రై చేశాను కానీ చూపెట్టలేకపోతున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూపిస్తాను. ఇది ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ షాప్. సో దిస్ ఈస్ ద సెంటర్ అండ్ ఫాస్ట్ మోషన్లో పెట్టాను ఫ్రెండ్స్. సో I hope this video likes you a lot. So see you next vlog.